వృశ్చిక రాశి వారికి మే నెల సాధారణమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితిని గమనిస్తే గురుబలం సప్తమ స్థానంలో ఉండేటువంటి గురువు అష్టమ స్థానానికి మారుతూ ఉన్నారు. అందువల్ల గురుబలం తగ్గుతూ ఉన్నది. పంచమ స్థాన స్థిత రాహువు చతుర్థ స్థానంలోకి వస్తూ ఉన్నారు. అర్ధాష్టమ రాహు యొక్క దోషం ప్రారంభమైనది. ఈ రెండు గ్రహాలు కూడా అంటే అనుకూలించేటువంటి స్థానాల నుండి ప్రతికూలతలోకి రావడం అనేటువంటిది కొంత ఇబ్బంది. అలాగే పంచమంలో శుక్రుడు యోగిస్తున్నారు. ఈ మాసంలో 15వ తారీఖు వరకు రవి యొక్క బలం ఉంటుంది. ఇది ప్రధానంగా మనం చూసుకోవాలి. 9వ స్థానంలో కుజుడు మిశ్రమమైనటువంటి ఫలదాత. అంటే ఈ నెలంతా ఏ గ్రహం మీద ఆధారపడాలి? 15వ తారీఖు వరకు ఉండేటువంటి రవి గురుల యొక్క బలం మీద మాత్రమే ఆధారపడాలి. 15వ తారీఖు దాటిపోతే గురుడు అష్టమంలోకి వెళ్ళిపోతారు, రవి ఏమో సప్తమ స్థానంలోకి వచ్చేస్తారు. మిగతా గ్రహాలన్నీ కూడా అంటే కేవలం శుక్రుడు మాత్రమే బలీయంగా ఉంటారు. అది పెద్ద బలం కాదు. కాబట్టి మే నెలలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి అంటే అది 15వ తారీఖుకి ముందు పూర్తి చేసుకోవాలి. ఇది వృశ్చిక రాశి వారు చాలా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరైనా ముఖ్యమైనటువంటి వారిని కలవడం, లేదా ఏదైనా ఇంటర్వ్యూ లాంటివి ఉంటేనో, లేదా వేరే దేశానికి వెళ్లాల్సినటువంటి పనులు ఏదైనా ముఖ్యమైనటువంటి ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా 15వ తారీఖు లోపుగా పెట్టుకోవాలి. అలాగే ఉద్యోగ మార్పుకి సంబంధించినటువంటి ముహూర్తాలు ఇవన్నీ కూడా 15 లోపే పూర్తి చేసేసుకోవాలి. 15వ తారీఖు దాటిన తర్వాత ఏమవుతోంది అంటే సప్తమంలోకి రవి వెళుతున్నారు. సామంత జన విద్వేష దారాపీడ సుతామయం. ఇక్కడ కొంత కుటుంబపరమైనటువంటి విషయాలపై ఇది ఎఫెక్ట్ చూపెడుతూ ఉంటుంది. అలాగే అష్టమంలోకి గురుడు వెళ్ళడం, అర్ధాష్టమ రాహువు రావడం వల్ల కూడా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితుల వల్ల అంటే కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ సభ్యుల యొక్క మాట తీరు ఇవన్నీ కూడా ప్రభావితం చెందుతాయి. మీకు వ్యతిరేకంగా వారు మాట్లాడడానికి లేదా వారిలో వాళ్ళకి పొరపత్యాలు రావడం, ఏదో ఒక మాట అనుకోవడం, ఇలా ఐకమత్యత అనేటువంటిది లోపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మానసికమైనటువంటి సమస్యల వల్ల మిగతా వాటి మీద ఏకాగ్రత కుదరదు. కాబట్టి 15వ తారీఖు లోపులోనే ప్రతిదీ కూడా మనం ముగించుకోవాలి. ఇది ఈ కాలానుగుణంగా చేయవలసినటువంటి పని. అంటే అసలు మనం జ్యోతిష్ శాస్త్రాన్ని ఎందుకు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే కాలం బలీయమైనది. అది ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది, ఎప్పుడు ప్రతికూలంగా ఉంటుంది, ఎప్పుడు సానుకూలమైన పవనాలు ఉన్నాయి, ఎప్పుడు వ్యతిరేకమైనటువంటి గాలి వీస్తుంది, అది తెలుసుకోవడానికి. కాబట్టి వృశ్చిక రాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మే నెల 15 వరకు అనుకూలత ఉన్నది. అలాగే ఇక మరి 15వ తారీఖు దాటాక గ్రహాలన్నీ ప్రతికూలంగా కనబడుతున్నాయి. కాబట్టి కొంతకాలం పాటు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉన్నది. స్థానచలనానికి అవకాశం ఉంటుంది, అనగా ప్రాంతం యొక్క మార్పుకి అవకాశం ఉంటుంది. అయితే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి వారికి మాత్రం ఇది అనుకూలతని కనపరుస్తూ ఉంటుంది, వారికి అనుకూలిస్తూ. అలాగే లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే అసలు ఉద్యోగం లేకుండా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సైతం మంచి ఫలితాలని ఈ గ్రహస్థితి ఇస్తుంది. కాబట్టి ఈ మాసంలో కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 15వ తారీఖు దాటాక ఉండేటువంటి పరిస్థితులు సైతం మనకి అనుకూలించాలి అనుకున్నప్పుడు రాహు గురుల యొక్క అనుకూలిత కోసం ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఎక్కువగా దత్తక్షేత్ర దర్శనం చేయాలి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడము, దత్తక్షేత్ర సందర్శనం చేయడము, శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడం, ఇటువంటి వాటి ద్వారా, అలాగే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, సిద్ధమంగళ స్తోత్ర పారాయణ లాంటివి కూడా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి.